ఈ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల స్వామివారి దర్శనాన్ని అయితే మిస్ అవుతాను అనుకున్నాను, కానీ అద్భుతంగా స్వామివారి దర్శనం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుపతి అయితే వెళ్తూ ఉన్నాను. మనలో ప్రతి ఒక్కరూ 2-3 నెలలకు స్వామివారి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటాం. ఈరోజు అయితే నేను మా ఫ్యామిలీతో వెళ్దామని ప్లాన్ చేశాను, కానీ రూమ్స్ బుక్ అవ్వకపోవడంతో నేను ఒక్కడనే వెళ్తూ ఉన్నాను. మా ట్రైన్ కన్నా ముందే గూడ్స్ ట్రైన్ అయితే ప్రాబ్లం వల్ల ఆగిపోయిందని చెప్పి మా ట్రైన్ అయితే 2 అవర్స్ లేట్ అయింది. కానీ మొత్తానికి తిరుపతి అయితే చేరుకున్నాం. రైల్వే స్టేషన్ బయట ఉండే బస్ స్టాండ్లో కొండపైకి వెళ్ళడానికి బస్సులు అయితే ఉంటాయి. నేనైతే కొండ మీద మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను కాబట్టి రెంటల్ బైక్ కోసం చాలా తిరిగాను. ఫైనల్గా ఒక రెంటల్ బైక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం కొండపైకి వెళ్తూ ఉన్నాం. ఎవరికైనా తిరుపతిలో రెంటల్ బైక్స్ కోసం పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం అలిపిరి దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్ళొచ్చు, లేదా దేవస్థానం బస్సులు వ్యాన్లు కూడా కొండపైకి వెళ్తూ ఉంటాయి. నేనైతే రెంటల్ బైక్ తీసుకున్నాను కాబట్టి బైక్ మీద అయితే వెళ్తూ ఉన్నాను. కొండపైకి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను తిరుపతి వచ్చినప్పుడు నా బుల్లెట్ బండి మీద వచ్చాను, కానీ ఈసారి అనుకోకుండా నా బైక్ కొంచెం ప్రాబ్లం రావడం వల్ల ట్రైన్లో అయితే స్వామివారి దర్శనానికి అయితే వచ్చాను. మనం స్వామివారి ఏడుకొండలు ఎక్కే ముందు అలిపిరి టోల్గేట్ దాటిన తర్వాత వినాయకుడి కోవెలు అయితే ఉంటుంది. వ్యాన్లో కానీ బస్సులో కానీ వస్తే మనం ఆ కోవెలు అయితే చూడలేం. ఎవరైనా కొండ ఎక్కే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కొండ ఎక్కేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే మన ఓన్ కారు కానీ బండి మీద వచ్చేటప్పుడు స్పీడ్గా వెళ్ళకూడదు. దేవస్థానం వాళ్ళైతే కొండపైకి ఎక్కడానికి 28 నిమిషాలు అయితే కేటాయించారు. ఈ లోపు కానీ మనం వెళ్ళినట్లయితే అక్కడ ఉండే కెమెరాల వల్ల మనకైతే ఫైన్ పడుతుంది. మొత్తానికైతే మనం కొండపైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే మనకు రూమ్స్ కానీ లేదా లాకర్స్ కానీ దొరుకుతాయి. సింగిల్గా ఎవరైనా వస్తే లాకర్ తీసుకోవడమే చాలా బెస్ట్. ఎందుకంటే రూమ్ మనం తీసుకోవాలనుకుంటే సింగిల్ పర్సన్కి ఇవ్వరు, 2 ఉండాలి. అలానే ముందుగా మనం ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకుంటేనే మనకు రూమ్ అయితే దొరుకుతుంది, లేదా మనం అక్కడ లైన్లో నిల్చోవాలి, చాలా సమయం పడుతుంది. అదే ఇక్కడ లాకర్ తీసుకుంటే మనం ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే మనకు ఆధార్ కార్డ్ ద్వారా ఒక 5 నిమిషాల్లో మనకైతే లాకర్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడైతే నేను కొండపైన బాలాజీ బస్టాండ్ పక్కన ఉండే పద్మనాభంలో ఉన్నాం. వెళ్ళగానే స్వామివారి దర్శనం అయితే జరిగింది. స్వామివారితో ఫోటో కూడా తీసుకున్నాం. ఇక్కడ మనం లాకర్ తీసుకోవాలి అనుకుంటే కౌంటర్లో మన ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే చూపించాలి. అప్పుడు మన ఫోటో తీసుకుని మనకు లాకర్ నెంబర్ అయితే ఇస్తారు. అలానే ఈ లాకర్ని మనం 24 గంటలు మాత్రమే యూజ్ చేయగలం. తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. అప్పుడు కూడా లాకర్ ఖాళీ ఉంటేనే మనకి ఇస్తారు, లేదనుకుంటే మనం ఖాళీ చేసేయాలి. ఇలాంటి లాకర్స్ మనకి బస్టాండ్ పక్కన పద్మనాభంలో, అలాగే సిఆర్ఓ ఆఫీస్ పక్కన కళ్యాణకట్టలో కూడా ఇలాంటి లాకర్స్ అయితే ఉంటాయి. చాలామంది భక్తులు రూమ్స్ దొరకని వాళ్ళు ఇలాంటి లాకర్సే తీసుకుంటారు. ఇప్పుడు మనం రూమ్ తీసుకోవాలనుకుంటే ఎలాగో చూద్దాం రండి. మనందరం కూడా 2-3 నెలల ముందుగానే స్వామివారి దర్శనం టికెట్ అయితే చేసుకుంటూ ఉన్నాం. అలానే అప్పుడే రూమ్ బుక్ చేసుకుంటే చాలా మంచిది. ఎందువలన అంటే ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుంది. మనం రూమ్ కోసం వెళ్ళాలనుకుంటే కొంచెం టైం పడుతుంది. అలానే సింగిల్గా వచ్చే వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఆడామొగా కలిసి వస్తే వాళ్ళకు కూడా రూమ్ అయితే ఇవ్వరు. ఎవరైనా ఫ్యామిలీతో వస్తే వాళ్ళు రూమ్ తీసుకోవాలి అనుకుంటే సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగానే లైన్ అయితే ఉంటుంది. ఆ లైన్లో మనం నిల్చుంటే మన ఆధార్ కార్డు అలాగే మన దర్శనం టికెట్ అయితే చూపిస్తే మనకు రూమ్ అయితే ఇస్తారు. మనందరికీ తెలిసిన విషయమే, కొండపైన 50 రూపాయల రూములు, 100 రూపాయల రూములు, అలాగే 500, 1000 రూపాయల రూమ్స్ కూడా ఉంటాయి. నేను మా అమ్మ వచ్చినప్పుడైతే ఎక్కువగా 100 రూపాయల రూమే తీసుకుంటాం. ఎందువల్ల అంటే ఈ 100 రూపాయల రూమ్స్ ఎలా ఉంటాయో 1000 రూపాయల రూమ్స్ కూడా అలానే ఉంటాయి. కొండపైన మ్యాక్సిమం ఏసీ రూమ్స్ అయితే అవసరం ఉండదు, ఎందుకంటే కొండపైన నార్మల్ టైంలోనే చాలా చలి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న లైన్ అంతా కూడా రూమ్స్ కోసమే. రూమ్స్ తీసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడైతే పెద్ద పెద్ద డిస్ప్లేలు ఉంటాయి. ఆ డిస్ప్లేల్లో అసలు రూమ్స్ ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని రూమ్స్ ఇచ్చాం, ఇంకా రూమ్లు ఎన్నైతే ఉన్నాయని మనకైతే డిస్ప్లేలో కనబడుతుంది. అలానే కౌంటర్లో మనకు రూమ్ ఇచ్చిన తర్వాత మనం 2 గంటలు అయితే వెయిట్ చేయాలి. ఆ 2 గంటల తర్వాత మనకి ఎక్కడైతే రూమ్ అలాట్ చేశారో ఆ మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఆ రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. చాలామంది ఇక్కడ రూమ్స్ ఎక్కడ వచ్చాయో తెలియక చాలా గాబరపడుతూ ఉంటారు. మన కౌంటర్లో టికెట్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ బట్టి ఇక్కడ ఉన్న ఈ మిషన్లో మనం ఆ నెంబర్ అయితే చెక్ చేసుకోవచ్చు. మనకు రూమ్ అలాట్ చేసినట్లయితే ఆ మిషన్లో కనబడుతుంది, లేదా మనకు మెసేజ్ డైరెక్ట్గా వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మనం రూమ్స్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మెసేజ్ చూపించినట్లయితే మనకు రూమ్ కీస్ అయితే ఇస్తారు. నేనైతే లాకర్ తీసుకున్నాను కాబట్టి లాకర్లో ఫ్రెష్ అయిపోయి స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరాను. మనం దర్శనానికి వెళ్తూ ఉన్న సమయంలో స్వామివారు ముందుగా ఇక్కడే ప్రత్యక్షం అయ్యారు మనకి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఏటీసీ సర్కిల్ అయితే ఉంటుంది. మనం ముందుగా బుక్ చేసుకున్న 300 రూపాయల టికెట్, అలానే మన ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకుని మన ఏటీసీ సర్కిల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనం దర్శనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనం స్లాట్ వైజ్గా బుక్ చేసుకుంటాం. చాలామంది రాత్రి 8 గంటలకు దర్శనం అయితే మధ్యాహ్నం 12కి, మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా అసలు పంపించరు. ఇందాక మనం సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ అయితే ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. అక్కడ మనం రూమ్ బుక్ చేసుకున్నట్లయితే
ఇలాంటి దగ్గరే మనకు రూమ్స్ అయితే ఇస్తారు. మేమైతే రూమ్ బుక్ చేసుకున్నప్పుడు మాకైతే బస్ స్టాండ్ దగ్గరలోనే ఎప్పుడూ వచ్చేది. కొత్తగా ఎవరైనా కొండపైన రూమ్ తీసుకుంటే తెలియక ఇబ్బంది పడతారని చెప్పి ఈ మధ్యనే గూగుల్ మ్యాప్స్ కూడా పెట్టారు. మనకి ఎక్కడ రూమ్ అలౌట్ చేశారో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో వచ్చిన పేరుని మనం ఆ స్కానర్ దగ్గర అయితే స్కాన్ చేయాలి. అప్పుడు మనకు డైరెక్ట్గా ఆ రూమ్ అయితే ఎన్ని కిలోమీటర్లు ఎంతసేపులో వెళ్ళొచ్చని మనకైతే గూగుల్ మ్యాప్స్ అయితే చూపిస్తాయి. కొండ మీద అయితే చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, మనం తెలుసుకోవాలి. కానీ ఇప్పుడైతే మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్.